యేసుక్రీస్తు పరిశుద్ధమైన సర్వశక్తి కలిగిన నామంలో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో మనము వాగ్దానంగా దేవుడు మనతో మాట్లాడి మనల్ని మరొకసారి పురికొల్పడానికి ఆయన వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రియులారా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడా, లేదా మన యొక్క మూలుగుల్ని దేవుడు వింటున్నాడా, మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వట్లేదే, ఇలాంటి చాలా సందేహాల్లో ఒక ప్రాముఖ్యమైన వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. నిర్గమకాండంలో చూసినట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇజ్రాయేల్లో అప్పటికే 434 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఏ ఆధారం లేక వాళ్ళు నిరంతరము ప్రభువును కొనియాడుతున్నట్టు మూలుగుచు కన్నీరు కార్చు మొరపెడుతుండగా దేవుడు వాళ్ళ ప్రార్థనలు విని మోషేని సిద్ధపరిచి తీసుకువెళ్ళినట్టు ఉండదు. ఆ లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రాము, ఇషాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇజ్రాయేల్ చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చూడండి, దేవుడు ఇజ్రాయేల్ చూచెను, వారి యందు లక్ష్యముంచెను, వారి మూలుగులను కన్నీరును దేవుడు ఆలకించెను అని రాయబడి ఉంటుంది. ఈరోజు ఇజ్రాయేల్ మూలుగులు విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. ఇజ్రాయేల్ కన్నీరు చూచిన దేవుడు నీ కన్నీరు కూడా చూస్తాడు. ఇజ్రాయేల్ మీద లక్ష్యం ఉంచిన దేవుడు నీ మీద కూడా లక్ష్యం ఉంచుతాడు. ఇజ్రాయేల్కు వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని జవాబునిచ్చిన దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేసిన వాగ్దానానికి కూడా దేవుడు జవాబిస్తాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అందుకని ఒక మాట ఉంటుంది, వాగ్దానములను నెరవేర్చువాడు ఆయనే. ఆయన మాట సెలవిస్తే అది జరిగించేవాడు కూడా ఆయనే. ఆయన నీతిమంతుడై ఉన్నాడు ప్రియులారా. ఈరోజు నీ ప్రార్థన, నీ మూలుగు, నీ కన్నీరు, నీ వేదన, నీ దుఃఖము, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నీ కుటుంబం గురించి కన్నీరు కారుస్తున్నావా, నీ గృహం గురించి కన్నీరు కారుస్తున్నావా, నీ సమాజం గురించి కన్నీరు కారుస్తున్నావా, నీ సంఘం గురించి కన్నీరు కారుస్తున్నావా, నీ భర్త గురించి కన్నీరు కారుస్తున్నావా, నీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి, నీ పిల్లల యొక్క ఫ్యూచర్ గురించి, లేదా నీ కుటుంబంలో మార్పు గురించి కన్నీరు కార్చి చాలా రోజులు బట్టి ఓపికగా ఓర్పు కలిగి సహనంతో ఉంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ మూలుగుని, నీ కన్నీరుని, నీ వ్యాధల్ని, నీ దుఃఖముని దేవుడు చూచే దేవుడు. అందుకే అంటాడు కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ కన్నీరుని చూడరేమో, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ వేదన అర్థం చేసుకోరేమో. కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. నయన అనే ప్రాంతంలోని ఒక విధవరాలకి ఒకే ఒక కుమారుడు ఉంటాడు. యేసుప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అప్పటి వరకు చాలా మంది చెప్పారు ఆ స్త్రీకి, అమ్మ ఏడవద్దని. చాలా మంది చెప్పారు, అమ్మ బాధపడకు, అందరూ కూడా మరణించాల్సిన వారే. కానీ యేసుప్రభు అన్నాడు, ఏడవద్దు, కన్నీరు కార్చొద్దు అని చెప్పాడు. ఆ కన్నీరుకి అదే ముగింపు అయిపోయింది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో నీ ప్రార్థన నేను వింటున్నాను, నీ కన్నీరు నేను చూస్తున్నాను, నీ యందు లక్ష్యం ఉంచాను, నీకు వాగ్దానం చేశాను కదా, దాన్ని నెరవేర్చేవాడు నేనే అని. ఈరోజు నమ్ము. నీ కుటుంబం విషయంలో నమ్ము, నీ పిల్లల విషయంలో నమ్ము, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ ఎడ్యుకేషన్ కావచ్చు, నీ వివాహము కావచ్చు. చాలా రోజులు బట్టి నీ పిల్లల వివాహం గురించి ప్రార్థన చేస్తున్నావా? ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త మార్పు గురించి, నీ భార్య మార్పు గురించి ప్రార్థన చేస్తున్నావా? కొద్ది ఓపిక పట్టు. దేవుడు సమస్తాన్ని చూచే దేవుడు, ఆలకించే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియుల, నమ్ము ఈ యొక్క వాగ్దానాన్ని. నా యందు లక్ష్యం ఉంచుతున్న యేసయ్య నీకు వందనాలు అని చెప్పు. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనలు ఆలకించి జవాబునిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నిజంగా మా ప్రార్థనని, మా మూలుగుని, మా కన్నీరుని, మా మోకాళ్ళ అరిగిపోవడం సమస్తము చూచే దేవుడివి. మా కుటుంబం కట్టబడాలని, నా భర్త మారాలని, లేదా భార్య మారాలని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళ జీవితాల్లో కార్యము జరిగించమని, ఈ వాగ్దానం వాళ్ళ జీవితాల్లో నెరవేరును గాక అనుకుంటూ యేసు రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని పడుతుంది యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో దీవించి ఆశీర్వదించమని. ఈ రోజు ఎగ్జామ్కి వెళ్తున్న వారందరి మీద నీ కృపను వేడుకుంటాం. ఎగ్జామ్స్ లో మంచి ఉత్తీర్ణత వాళ్ళు రావడానికి, ఎగ్జామ్ పేపర్ రాస్తుండగా నీ జ్ఞానంతో రాయడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబం మీద యేసు నామంలో నువ్వే సహాయకుడిగా ఉండి బలపరచమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.